అలాంటి వాళ్ళందరినీ ఏం చేస్తున్నట్టు ఆయన వెలిగించుతూ ఉన్నాడు. అలాగే దేవుడు మనల్ని కూడా వెలిగించాడు. ఈ కొవ్వొత్తులు ఒకసారి మనం చూసినట్టయితే నేను ఒక్కనే ఫస్ట్ వెలిగించుకున్నాను, తర్వాత వీళ్ళందరూ కూడా వెలిగించుకున్నారు. అలాగే యేసు ప్రభు కూడా ఈ లోకంలోనికి వచ్చి వెలుగుగా 12 మంది శిశువులను వెలిగించాడు. ఆ శిశువులు ఈ ప్రపంచానికే వెలిగించారు. కాబట్టి ఈ కొవ్వొత్తును చూసినట్టయితే ఈ కొవ్వొత్తు కరుగుతూ ఉంది, కానీ మనకేమిస్తుంది చెప్పండి? వెలుగునిస్తుంది. అలాగే యేసు ప్రభు కూడా మన పాపముల కొరకు, మన దోషముల కొరకు, మన చీకటి కొరకు ఆయన ఏమైపోయినాడు? మన కొరకు మోయలేని శివ మోశాడు. ఆయన మన కొరకు 39 కొడా దెబ్బలు తిన్నాడు. కాళ్ళకు చేతులకు పక్కలో బల్యముతో పొడిపించుకున్నాడు. తలకు ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడు. మనందరి నిమిత్తము ఆయన రక్తం అంతా కూడా ధారపోశాడు. ఆఖరి ఒట్టు వరకు కూడా ఆయన రక్తాన్ని కార్చాడు. కలవరి శిలువలో మరణించి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచాడు. లేచి 40 దినములు శిశువుల దగ్గర ఉన్నాడు. 8 సార్లు శిశువులకు కనపడినాడు. శిశువులతో కలిసి భోంచేశాడు. అందరూ 500 మంది పైగా ఒకేసారి చూస్తూ ఉండగా ఆయన ఆరోహణమై పరలోక రాజ్యానికి వెళ్ళేటప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. సమస్త జనులు ఏం చేయాలంట? మనం శిష్యులుగా చేయాలంట. ఈ సువార్త తరతరాల నుంచి కొనసాగుతుందంటే శిశువులను చేశాడు. యేసు ప్రభు శిష్యులు చేసిన ప్రకారంగా అనేకులను శిష్యులు చేస్తున్నారు. కాబట్టి ఈ దేవుని సువార్త మళ్ళీ ఇప్పుడు వరకు కూడా కొనసాగుతూ ఉంది. ముందుకు కూడా మనం కొనసాగాలంటే మనం కూడా ఏం చేయాలి? యేసు ప్రభు ఆజ్ఞను మనం కూడా పాటించి శిష్యులను తయారు చేయాలి. కాబట్టి సదాకాలము నేను మీతో కూడా ఉంటాను అన్నాడు. ఆయన మనతో కూడా ఉన్నాడు. ఎక్కడైతే 2-3 ఉన్నారో వాళ్ళ మధ్యలో ఆయన ఉంటాడు. మన మధ్యలో కూడా ఆయన ఉన్నాడు. మన మాటలు ఆయన వింటూ ఉన్నాడు. కాబట్టి దేవుడు వస్తానన్నాడు, వచ్చాడు. మరణిస్తానన్నాడు, మరణించాడు. ఆయన లేస్తానన్నాడు, లేచాడు. మళ్ళీ వస్తానన్నాడు. ఆయన మన కొరకు తండ్రి నివాసంలో ఇళ్లను సిద్ధపరుస్తూ ఉన్నాడు. వచ్చి మనందరూ తీసుకెళ్తాడు. అంతవరకు మనము దేవుని నిరీక్షణ కలిగి విశ్వాసము కలిగి ఉన్నట్టయితే దేవుని రాజ్యాన్ని మనము సంపాదించుకుంటాము. ఇటు భాగ్యమును భారతమ్మ కుటుంబాలకును మన కుటుంబాలకును ఈ భారతదేశానికే దేవుడు ఇటు భాగ్యమును దేవుడు దయచేయును గాక. ఆమేన్. అందరూ కళ్ళు ముచ్చుకొని తల వచ్చినట్టయితే మనం ప్రార్థన చేసుకుందాం. పరలోక మా తండ్రి, గొప్ప దేవానికి వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇంతవరకు తండ్రి ప్రభా, దావీదు అంటున్నాడు, నా దీపం యెహోవా వెలిగించాడని. అంతేకాకుండా తండ్రి, దీపం వెలిగించి కొంచెం కింద పెట్టక, ప్రభా పాత్రతో కప్పిపెట్టక అందరితో వెలిగించులాగును దీపం సమ మీద పెట్టునని సెలవిచ్చావు. ప్రభా, ఆ వాక్యము నమ్మదగినది తండ్రి. ఈదులో లైట్లు పైన ఉంటాయి, ఇంట్లో లైట్లు పైన ఉంటాయి ప్రభా. అంతేకాకుండా తండ్రి, నువ్వు పైవాడుగా ఉన్న దేవుడవు తండ్రి. ఆకాశంలో నక్షత్రాలు పైన ఉన్నాయి, చంద్రుడు పైన ఉన్నాడు, సూర్యుడు పైన ఉన్నాడు. అలాగనే తండ్రి, నువ్వు మా అందరికీ తలిగి వెలిగించే దేవుడవు తండ్రి. నువ్వు లోకానికి ఎలుగు వలె వచ్చావు ప్రభా, నిజమైన ఎలుగు వలె వచ్చావు తండ్రి. మమ్మల్ని అందరూ వెలిగించావు. అటు భాగ్యము దయచేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. రాజు ద్వారా చక్కటి వాక్యమును మీరు మాట్లాడినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. జ్ఞాని బిడ్డకి నోటికి బురగా ఉండి ప్రభా, అనేక చోట్ల ప్రభా నీ సువార్తను ప్రకటించే భాగ్యమును ఆ బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. యవ్వన కాలంలో నా కాడు వేయటం ఎంతో మంచిదని చదివించావు. అలాగే తండ్రి, దావీదు కూడా నీ సేవలో బలంగా నమ్మకంగా వాడుకోమని కూడా ప్రార్థిస్తున్నాం. ఈ ప్రార్థన కొడుకుని ఏర్పాటు చేసిన భారతమ్మ గారిని మీరు దీవించండి. ఈ కాంప్లెక్స్లో ఉన్న వాళ్ళందరినీ దీవించండి. వాళ్ళ కుటుంబస్తులను, వాళ్ళ వంశస్థులను అందరికీ రక్షణ కలిగించి అందరూ ఎలుగువలే ప్రభా వెలిగింపోడులాగును దేవుని రాజ్యానికి వారసులేలాగును సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించాడు తండ్రి. ఆమేన్. ఆమేన్.
మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన రక్షకుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సావాసము సన్నిధి ఈ కొడుకును ఏర్పాటు చేసిన భారతమ్మ గారికి, ఈరోజు పుట్టినరోజు శివ గారికి, వాక్యం చెప్పిన మళ్ళీ రాజు గారికి, దావీదు గారికి, వచ్చిన బిడ్డలందరికీ, సకల పరిస్థితులకు ఇప్పుడు వెళ్ళప్పుడు సదాకాలం తోడై ఉండి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్ ఆమేన్. బోలో యేసు మహారాజే, రాజుల రాజుకే హల్లెలూయా. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ మేరీ క్రిస్మస్, మేరీ హ్యాపీ క్రిస్మస్. ఓకే.